Neuro Pulmonology and Center for Excellence, Sai Deepa Hospital, Chandanagar, Hyderabad. Hi, hello, namaste, and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. ఈరోజు నా ఎదురుగా ఉన్నటువంటి గెస్ట్కి నాకు ఆవిడతో ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. అంతే సుదీర్ఘమైన అనుబంధం అని కాదు, కానీ ఆవిడ సెట్లోకి ప్రవేశించారు అంటే ఒక స్టార్ వచ్చినటువంటి రిసెప్షన్ ఉంటుంది. ఆవిడెవరో కాదు, తారా మాస్టర్. నృత్య దర్శకురాలు తారా మాస్టర్ గారు. అయితే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేసిన రోజుల్లో బ్రహ్మనాయుడు అనే సినిమాకు మేడం గారు డ్యాన్స్ డైరెక్టర్గా చేశారు. అప్పటి నుంచి మేడంతో పరిచయం. ఆ తర్వాత అసలు ఆవిడ ఎలాంటి శిఖరాగ్రాలకు చేరుకున్నారు, ఎంతమంది స్టార్స్తో ఆవిడ వర్క్ చేశారు, ఆవిడ జర్నీ ఏంటి, ఆవిడ ప్రస్థానం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. తారా మాస్టర్ నాతో ఉన్నారు. మేడం నమస్తే అండి, వెల్కమ్. నమస్తే ప్రభు గారు. ప్రభు గారు మీరు గారు అనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీ వైభవం ఏంటో, మీ స్టైల్ ఏంటో ఆ రోజుల్లో చూసిన వాళ్ళం. మీ దగ్గరికి రావాలంటే కూడాను అమ్మో మేడం వస్తున్నారు అని చెప్పేసి సెట్లో అందరూ కూడాను అలర్ట్ అయ్యేవాళ్ళం. అలాగని అందరూ నన్ను అలాగ చెప్పి నేను లోపల భయపడుతూ ఉండేదండి. అమ్మ బాబు ఇలా అంటున్నారేంటి ఏంటా అని. చాలా ఎవరే గ్రేట్ మేడం. ప్రభు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగానే ఒకేలాగా నవ్వుతూ మాట్లాడడం, మర్యాద ఎక్కడ చూసినా ఒకరికొకరు మర్యాద. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ. చాలా మీరు హైదరాబాద్ చాలా అరుదుగా వస్తుంటారు. కొంచెం అంటే ముందు ఎక్కువగా వచ్చేవాళ్ళు. ట్రైన్ ఎక్కి, బస్ ఎక్కి, ఫ్లైట్ ఎక్కి, అన్ని ఎక్కి దిగిన వాళ్ళలో నెంబర్ 1 నేనే. ఎప్పటి నుంచో నేను అసిస్టెంట్ గా పనిచేసినప్పటి నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుంచి. మేబీ 1970s అండి, 70s లో, ఎర్లీ 70s. నేను డాన్స్ డైరెక్టర్ అయింది 1974. అల్లుడు వస్తున్నాడు. ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్, సుబ్బారావు గారు, ప్రత్యేగాత్మ గారు డైరెక్టర్, హేమీలు అందరూ, సెల్వరాజ్ గారు కెమెరామెన్, అందరూ ముందు నేను గూడుపుట, నేను ఇంత దాన్ని నన్ను కరెక్ట్ గా దారికి తీసుకొచ్చారు వాళ్ళు. రా మా పక్కన నిలబడు, ఏం కావాలని అడుగు, ఏ షార్ట్ కావాలని అడుగు, అలాగా. అల్లుడు వస్తున్నాడా, వచ్చాడా. మన రాజ్బాబు గారు, రామకృష్ణ గారు హీరో, కామెడీ మూవీ. జయసుధ గారు, జయప్రద గారు, ప్రభా గారు, ప్రభా మూవీ, కామెడీ మూవీ, చాలా బ్యూటిఫుల్ మూవీ. 6 పాటలు. అంటే నేనే చెప్తున్నాను, ఒక పాటే వాళ్ళు నాకు అనుకుని ఇచ్చింది. అప్పుడు ఫుల్ పిక్చర్, ఒక కొత్త అమ్మాయి, కొత్త అబ్బాయి, ఎవరికి కొత్త టెక్నీషియన్కి ఇవ్వరు, ఒక పాట ఇస్తారు. చిన్న పాట ఏదో సెలెక్ట్ చేసి ఇది ఎలా చేస్తుందో చూద్దాం అని. అది నాలో ఉరుకుతున్నాను, నేను ఏదన్నా చేస్తే బాగున్నాయి అన్నట్టుగా. అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుంచి నాకు ఫుల్గా ఆర్ట్కి నన్ను నేనే ఎప్పుడు అర్పించుకున్నానో నాకు తెలీదు. ఫుల్గా అదే భోజనం, అదే తిండి, అదే నిద్ర, అదే అంతా అదే. ఫ్యామిలీ, అమ్మ నాన్న అందరూ తర్వాతే. అలాగా దాన్ని లైక్ చేసి, ఆర్ట్ని లైక్ చేసి లోపల వెళ్ళిపోయినట్టుగా ఒక సాంగ్ ఇచ్చిన వాళ్ళు. అది ఎడిటింగ్ కూడా కూర్చోబెట్టారు. అప్పుడు ఎడిటింగ్ అంతా ఇలా లేదు, అలాగే చెప్పి అది చెప్పాలి, ఇది చెప్పాలి, పట్టుకోవాలి, నేను ఇలాగనాలి, వాళ్ళు ఇలాగంటారు, కరెక్ట్ అని అడుగుతారు, అన్ని ఇలాగే అలాగా చేసి, అది కూడా చేసి కొంచెం ప్రాక్టీస్ ఇచ్చారు నాకు కూడా బాగా. అది ఎలాగ నాకు కావాలనో ఆ పాట అది నేను చెప్పి చేయించుకున్నాను. దాని తర్వాత వాళ్ళు డిస్కస్ చేసి, ఈ అమ్మాయిలు ఆర్ట్ ఉంది, చేయగలదు, అది ఇంట్రెస్ట్ ఉంది, డబ్బు భోజనం అది ఇది ఏమీ లేదు, అడిగేదాన్ని కాదండి. నేను భోజనం చేయకుండా నేను సాయంత్రం వరకు పనిచేసేదాన్ని. నా పీక్ అంతా అలాగే. భోజనం వెనకాల పట్టుకొని తిరిగేవాళ్ళు. పాపం మేడం కొంచెం తీసుకోండి, కొంచెం ఏదైనా తినండి అని. అంటే పని ఎండ, వాన, వర్షం, అలాగా డేట్. సో ఆ సినిమాలో మొత్తం సాంగ్స్ మీరే చేశారు? మొత్తం ఫుల్ ఒక సాంగ్ అన్ని ఇచ్చిన వాళ్ళు మొత్తం 6 పాటలు నేనే చేశాను. అంటే ఫస్ట్ సినిమాకే ఫుల్ టైటిల్ కార్డు, సింగిల్ కార్డు. ఆ కార్డు రాగానే నేను జారిపోయినాను సీట్లో. షో చూసేటప్పుడు అమ్మ ఎలా ఉంటుందో ఏంటో, అన్ని ఇచ్చేసారు, ఏం చేశారు నాకు తెలీదు అని భయపడి ఒకలాంటి. అంతకుముందు మీరు అసిస్టెంట్ చేసింది తంగప్పన్ అని, తంగప్పన్ మాస్టర్ గారు, ఈజ్ వెరీ ఫేమస్. కొంచెం కొత్తదనం ఆయన తెచ్చింది అప్పట్లో. కాదలిక నేరమిల్లై, అది మనకి తెలుగులో కూడా మూవీ ఉంది కదా, కాదలిక నేరమిల్లై.
కాదలిక నేరమిలా అంటే ప్రేమించి చూడ ప్రేమించి చూడు నాగేశ్వరరావు గారు రాజశ్రీ వాళ్ళు చాలా చేశారు. బాగుంటుంది భలే సాంగ్స్ దాంట్లో సాంగ్స్ దానికి అసిస్టెంట్ గా చేశారా సినిమాలు అవన్నీ అది ఒక ఇదిలే అతనికి థ్రెడ్ తగులేని సాంగ్ మామూలుగా ఉంటుంది, స్టోరీ థ్రెడ్ ఏదో ఒక అవును. ఇలాగ వచ్చారు ఇలాగా ఒక లవ్ నాగేశ్వరరావు గారు అని జగ్గయ్య గారు పాటలు 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 సూపర్ బ్యూటిఫుల్ సాంగ్, తమిళ్ తెలుగు అన్నట్టు ఆ మూవీ చేసిన మాస్టర్ దగ్గర చేశాను. తర్వాత హీరాలాల్ గారు, హీరాలాల్ హీరాలాల్ గారి పేరు వినే ఉంటారు. అయ్యో ఆ, వారి పేరు కూడా ఆయన వైట్ ఎలిఫెంట్ అని పేరు ఆయనకి అప్పట్లో, డాన్స్ డైరెక్టర్ లో ఆయన వైట్ ఎలిఫెంట్, అది రేర్ అంట కదా. ఎలిఫెంట్స్ కామన్ గా మనం అంటాం, వైట్ ఎలిఫెంట్ అంటే అది దాని యొక్క హోదానే వేరు, దాని యొక్క వర్క్ వేరు. అలాగా ఆయన అది వచ్చాడంటే అదృశ్యం, అదిరిపోవాల్సిందే అందరూ. హీరో వాళ్ళిద్దరి దగ్గర చేశారు అసిస్టెంట్. ఆయన దగ్గర చేశాను, మంచి పేరు తీసుకున్నాను ఆయన దగ్గర. ఆయన ఏమి యూజ్ చేశారంటే నన్ను, అంటే ఈ అసిస్టెంట్లని మేము యూజ్ చేసే ఇది కూడా ఉంటుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో ఏదో కొత్తదనం ఉంటే వాళ్ళ వర్క్ ఇది మిక్స్ అయ్యి వచ్చేటప్పుడు అది వేరేలాగా ఒక మూమెంట్ లాగా బయటికి వస్తాయి. అలాగా ఆయన నాలో ఉన్న స్టైల్ని బట్టి ఆయన అన్ని స్టైల్ చేసింది మాస్టరే. కాకపోతే మన అప్పుడు చాలా షేక్ అని, వెస్టర్న్ అని, రౌండ్ హిప్పులు, ఫ్రంట్ హిప్ మూమెంట్లు ఎక్కువ చేయించరు కొంతమంది మాస్టర్. కెమెరాకి వచ్చి ఫ్రంట్ హిప్ కొట్టేది అది ఈ మధ్య కొంచెం ఎక్కువైంది. అది ఆఫ్టర్ హార్డ్ మూమెంట్ కదా, హార్డ్ అండి, అగ్లీ మూమెంట్, వెరీ హార్డ్, డర్టీ మూమెంట్స్. నేనే చెప్తున్నాను, నేను ఎవరేమన్నా పర్వాలేదు నన్ను, అదే దట్ ఈస్ డర్టీ. మేము చేసేవాళ్ళం కొంచెం యాంగిల్ కెమెరాకి స్ట్రైట్ కాకుండా ఒక 3/4 ఇలా తిరిగిన సైడ్కి తిరిగినా అది వేరే కథ మారిపోతుంది, ఆ ఫీలింగ్ రాదు చూసేవాళ్ళు. ఫ్రంట్కి వచ్చి ఇలా కొట్టేది అనేది కొంచెం డిఫరెంట్, అది కొంచెం స్టైల్ లైక్ చేశారు కదా అని కొంచెం ఎక్కువ చేసేసారు మన వాళ్ళందరూ, అది లైక్ అంటే చేస్తారు. డ్యాన్స్ డైరెక్షన్ లో కూడా ఈ ఈ ఈ వాట్ ఐ మీన్ ఈ డీసెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు. డీసెంట్స్ డెఫినెట్గా అండి. అగ్లీ మూమెంట్స్, ఇప్పుడు ఒక సెక్సీ వంటగదిలో సాంగ్స్ కూడా హిట్ అయ్యి సినిమాలు ఆడిన సాంగ్స్ ఉన్నాయి, సినిమాలు బాగా ఆడాయి, బాగుంది. వంటగదిలో మొగుడు పెళ్ళాల మధ్యలో ఉండే ఒక సాంగ్ లాగా ఉండేది, పిల్లలతో ఉండేది అంతే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇళ్లలో, ఆ సిచ్యువేషన్స్ ఇళ్లలో ఉన్నాయి, సినిమాలో తగ్గాయి. మీరు చేసిన 1974లో అయితే ఇప్పటిదాకా దాదాపు ఒక ఎన్ని సినిమాలు అయి ఉంటాయి మేడం? ఎన్ని సినిమాలు చేస్తుంటారు? నేను ఇలాగ ఇంత కాలం ఉంటానని తెలియలేదు నాకు, నేను లెక్క పెట్టలేదు కానీ థౌజండ్స్ ఉండొచ్చు, ఉండొచ్చు. అప్పుడప్పుడు చెప్తుంటాను, నాకు కొంచెం గ్యాదర్ చేసి ఇవ్వండి, అది నాకు కూడా ఇంపాసిబుల్. పాటలు అంటే అప్పట్లో కొత్తలో ఫస్ట్ మూవీనే ఫుల్ చేశాను కాబట్టి అమెరికా అమ్మాయి అవి ఇవి చాలా ఇంకా చెప్తుంటే వస్తూనే ఉంటాయి. ప్రతి హీరో గారికి పనిచేస్తున్నాను, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ కూడా చేశాను. గోవిందా వాళ్ళు వీళ్ళు చాలా. ఈ భాషలన్నింటి మీద మీకు గ్రిప్ ఉందా మేడం? ఏది ఈ భాషలన్నీ మీకు బాగా 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 నేను 2.5 years 3 years లోపల మా ఫాదర్ గారు చనిపోయినారు, ఫాదర్ లేరు. సో దాని తర్వాత కొంచెం గంతులేయడం అది ఇది. అప్పుడు సినిమా టెంట్ ఉండేది నాయుడుపేట పుట్టిందాన్ని నేను. సినిమా టెంట్లో వెళ్ళి సినిమా చూడడం ఇష్టం. చిన్నపిల్లలు అందరూ పరిగెడుతుంటే నేను పరిగెత్తేదాన్ని, వెళ్ళి ఎలాగో లోపల దూరిగిరి పిల్లలంతా వెళ్తుంటే వాళ్ళ వెనకాల వెళ్ళి ఇసుకలో కూర్చొని సినిమా ఫస్ట్ సినిమా నేను పాతాళ భైరవి చూశాను అనుకుంటాను. అది లేటుగా వస్తాయి మన టెంట్లకి వెంటనే రావు కదా, లేటుగా వస్తాయి అని చెప్పేవాళ్ళు అప్పుడు పెద్దలు. ఎప్పుడు రిలీజ్ అయింది, ఇప్పుడు వచ్చింది ఇక్కడికి అని. అమ్మతో ఒకసారి వెళ్ళేదాన్ని, పక్కింటి వాళ్ళతో వెళ్ళేదాన్ని, ఇలాగా థియేటర్లోనే వెళ్ళి దూరడమే. ఇసుక కొంచెం హైట్ చేసుకొని కూర్చుంటాను, అంటే ముందు ఎవరైనా హైట్గా కూర్చొని ఉంటే తెలియదు. బెంచులు ఉండేవి కానీ ఇసుకనే మెయిన్గా, అక్కడ ఇసుక నుంచి స్టార్ట్ అయింది. నాయుడుపేట నేటివ్ ప్లేస్. నాయుడుపేట అక్కడ ఇసుకలో చూసి ఇంటర్వ్యూలలో వెనక్కి వెళ్ళేదాన్ని. థియేటర్ స్క్రీన్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు లాగుంది, అక్కడి నుంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ ని మాయా స్క్రీన్ మాయలాగుంది, అన్ని చూపిస్తున్నారు అనే వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. గార్డెన్ చూపిస్తున్నారు, నీళ్లు చూపిస్తున్నారు, అదని ఇవన్నీ వెనకాల ఉన్నాయి ఇలాగుంది, ఏదో ట్రిక్ చేస్తున్నారు ఇళ్ళు అని వెనకెళ్ళి చూసేదాన్ని నేను. వెనకెళ్తే ఓన్లీ ఆ బ్యాంబోస్ అవి అతే స్క్రీన్ నిలబడేదానికి ఏ ఉండాలనో అంతే ఉండేది. మళ్ళీ అమ్మ నన్ను కొట్టి తీసుకు. అలాంటి అమాయకత్వం నుంచి చిత్ర పరిశ్రమలోనే ఒక తారగా, నృత్య తారగా, ఒక
అద్భుతమైన అందరికీ సక్సెస్ నన్ను సాధించారు. లైక్ చేసిన వాళ్ళకి, వర్క్ ఇచ్చిన వాళ్ళకి, ఇస్తున్న వాళ్ళకి, ఇవ్వబోయే వాళ్ళకి అందరికీ నమస్కారం. నాకు హ్యాపీ. ఆ లైన్ ఒకటే హ్యాపీ. ఇంకేం తెలీదు నాకు. మేడం, డ్యాన్స్ నృత్య దర్శకత్వం అనేటువంటిది నృత్య దర్శకులు ఇచ్చేటువంటి కంపోజింగ్ని ఆర్టిస్టులు ఒక రేంజ్లో చేస్తుంటారు. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, ఈ విధంగా ఫస్ట్ జనరేషన్ హీరోస్. అవును. ఆ జనరేషన్ హీరోస్కి తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఉమ్, వీళ్ళు వచ్చిన ఈ జనరేషన్కి ఉమ్, ఈ 2 జనరేషన్స్తో ఎక్కువగా వర్క్ చేశారు మీరు. అవునండి. అందరితో చేశారు, ఈ నలుగురితో చేశాను. కూడా ఇప్పుడు చేశారు. లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా నేను వర్క్ చేశాను. చేశారు వచ్చిన కొత్త వాళ్ళతో. లేటెస్ట్ జనరేషన్స్తో కూడా వర్క్ ఉమ్, చేశారు. ఉమ్. అసలు ఈ డ్యాన్స్ అనేటువంటి దాంట్లో ఒక రెవల్యూషనరీ చేంజ్ అనేటువంటిది వచ్చింది ఎవరి ద్వారా, ఎప్పుడు వచ్చిందని చెప్పగలరు? ఆ, అంటే నేను మన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ సినిమాలు చూసి ఈ సినిమా మోజు వచ్చిందాన్ని లోపలికి. వాళ్ళ సినిమా అంతేగా వాళ్ళు, అవును. హిస్టారికల్, పౌరాణికల్, మైథలాజికల్ ఏది ఉన్నా కూడా వాళ్ళ సినిమాలు చూసి ఒక డ్యాన్సు, ఒక స్క్రీను అలాగ వచ్చిందాన్ని. బట్ నేను నా వయసుని బట్టి నేను చిన్నదాన్ని అప్పుడు, వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళని చూసి లైక్ చేసి ఆ సినిమాని లైక్ చేసి లోపల రావడం జరిగింది. బట్ నాకు నా బాడీకి, నా మైండ్కి కరెక్ట్ అయిన వర్క్ దొరికింది ఈ జనరేషన్లోనే. ఎవరు? చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అలాగా బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, సారీ, అందరితోనూ హిట్లు, అందరితోనూ నాకు ద ఫేవరెట్ హీరోస్ అందరూ, నలుగురును, అందరూ. అంటే మీలో నేను వాళ్ళ favorite డాన్స్, dance director. అది కాదు, మీలో ఉన్నటువంటి డాన్సింగ్ అర్జున్ని బాగా ఉపయోగించిన జనరేషన్ ఇది. అవును, డెఫినెట్గా. ఆ మాటకు వస్తే ఫస్ట్ చిరంజీవి గారు. చిరంజీవి గారు లేనిదే అసలు నాకు ఇంత పేరు వచ్చి ఉండేది కాదేమో. ఆయన లేనిదే మీన్స్ ఆ డాన్సులు ఆయనకి వర్క్ చేసిన దాంట్లో నుంచి ఆ కాంబినేషన్ బాగా కుదిరింది. మనం చెప్పే మూమెంట్లు, ఆయన దాన్ని కరెక్ట్గా చేయాలనుకునే తపన, స్పీడు, ఆ స్టామినా. నా మూమెంట్లో ఎక్కువ స్టామినా కావాలి. గ్రేస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఆ పాటకి తగ్గట్టుగా ఉంటాయి అన్నీ. లొకేషన్కి తగ్గట్టుగా పెడతాను నేను. లొకేషన్ కొండలు ఉంటే కొండలు తగ్గట్టుగా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా మ్యాటర్ ఉంటుంది. స్క్రీన్కి ముందు కూడా కొండలు ఏదో అక్కడ పడి ఉన్నాయి అలాగ ఉండదు. అలా చూస్తే షార్ట్ పెడితే ఆ కొండ, ఇక్కడ ఆర్టిస్ట్ రెండు ఈక్వల్గా ఉండాలి. అంటే యాక్చువల్గా డాన్స్ మాస్టర్ కంపోజ్ చేసిన వాటిల్లో గతంలో చాలామంది యాక్టర్లు 30-40% కూడా, 50% కూడా ఇవ్వలేరు. కానీ 100 to 100 ఇచ్చినటువంటి జనరేషన్ ఇదే. అవును, దట్ స్టార్టెడ్ విత్ చిరంజీవి గారు. నేను రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరు మనకి మెయిన్ కదా అప్పుడు. ఇంకా థర్డ్ ఫోర్త్ నాకు ఐడియా లేదు. వాళ్ళిద్దరూ మెయిన్గా చూసి లోపలికి వచ్చిన దాన్ని కదా నేను, సినిమాలో వచ్చిన దాన్ని. వాళ్ళకి కూడా ఏదో చేయాలని ఉంది, కానీ ఏజ్, బాడీ కొంచెం డిఫరెంట్గా ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి కొన్ని ఇవన్నీ చేయలేకపోయినారు. వాళ్ళ మేనరిజమ్స్కే మీరు చేశారు. వాళ్ళకిదే మేము చేసాం. ఎలాగంటే నేను ఒకసారి కథానాయకుడు, ఓల్డ్ కథానాయకుడు, ఒక పాట మాత్రం కలర్ వస్తుంది అందులో, ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా. ఆ పాటకి నేను కంపోజింగ్, చిన్న పిల్లని, తంగప్పన్ మాస్టర్ గారు డాన్స్ డైరెక్టర్, దానికి నేను కంపోజర్ని. ఇంకా ఎవరో ఉన్నారు, రాజు గారు అని ఇక్కడ కూడా ఉన్నారు, రాజు, ముక్కురాజు అంటారు పాత ఆయనను, నేను ఇద్దరు, ఆయన అన్నయ్య అంటాను ఎప్పుడు నేను రాజు గారిని. చాలా హెల్పింగ్ నేచర్, ఆయన నాకు చాలా హెల్ప్ చేసి ఉన్నారు వర్క్లో. తంగప్పన్ మాస్టర్ దగ్గర కంపోజింగ్ మేమిద్దరం, మా ఇద్దరిని తీసుకొని ఎర్లీ మార్నింగ్ 3:15కి మా ఇంటికి బండి వచ్చేది. అప్పుడు అసిస్టెంట్గా ఉన్నప్పుడు రామారావు గారి ఇంటికి, బజులా రోడ్లో ఉండే ఇంటికి 4 o'clockకి రిహర్సల్కి తీసుకెళ్లేవాళ్ళు. ఆయన ప్రాక్టీస్ అడిగారు, కొత్త కొత్త మూమెంట్లు వచ్చున్నాయంట, చిన్న చిన్న పిల్లలందరూ ఆడేస్తున్నారు, మేము ఆడాలి, రండి అందరూ పొద్దున్నే రండి. పొద్దున్న 4 o'clock రిహర్సల్, ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, ఇంకా ఎర్లీ మిడ్ నైట్ రిహర్సల్ వీక్ డేస్ పెట్టారు. సరే మేము వెళ్ళాం. వెళ్తే అప్పుడు పికప్ చేసుకునేవాళ్ళు, బుహారీ బిలాలికి తీసుకెళ్ళి టీలు ఇప్పించి మేము మెలకున్నలాగా చేసి రిహర్సల్కి, రామారావు గారి ఇంటికి రిహర్సల్స్కి వెళ్తే అప్పటికే ఆయన లేచి ఎక్సర్సైజ్ ఫినిష్ చేసి, ఆ మాస్టర్స్లో ఆయన వచ్చిన అతను బయటికి వెళ్తుంటారు, మేము లోపలికి వెళ్ళి
మళ్ళీ ఆ రూమ్ అంతా క్లీన్గా హాల్ అంతా తుడిపించేవారు ఆయన నిలబడి. వాళ్ళు ఆడుతారు, కింద పడతారు, సారీ నూనె ఎక్సర్సైజ్ చేసి ఉంటారు కదా, అదన్నీ చేసి రిహర్సల్ ఇచ్చేదాన్ని. ఈ అమ్మాయి కంపోజింగ్ రామ్మా అని ఇలా లాగారు చూడండి, ఇలా వెళ్ళి ఇలా పడ్డాను అంటే అంత ఫోర్స్ ఆయనలో. సో చాలా ఒక ఏదో ఒక చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు అదంతా. అంటే వాళ్ళకి రిహర్సల్ ఇచ్చేంత కష్టంగా ఉంటుంది ఒక సైడ్ థింక్ చేస్తే. అయినా కూడా రిహర్సల్ ఇచ్చామంతా కొత్త మూమెంట్లు చెప్పండి అన్నారు. అంటే కొత్తదనాన్ని వాళ్ళు ఇష్టపడ్డారు, ఇద్దరును ఇష్టపడ్డారు, చేసేదానికి కూడా ట్రై చేశారు. కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో అది వేరేలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని తీసుకుంటే, నాగేశ్వరరావు గారు మనకు డ్యాన్సులకు ఆద్యులు సినిమాల్లో అంటారు. నాగేశ్వరరావు గారి లాగా మేము ట్రై చేస్తాం, ఈవేళ కూడా ట్రై చేస్తాం. ఆయనలాగా కొన్ని విషయాలు అది ఎప్పుడు కూడా చేయవచ్చు, ఏ హీరోస్ అన్నా చేయవచ్చు. అంటే పల్లెటూరు ధనం మిక్స్ అయి ఉంటుంది. రామారావు గారి దాంట్లో కొంచెం హిస్టారికల్ స్టైల్ మిక్స్ అవుతుంది, హిస్టారికల్ పౌరాణికం. నాగేశ్వరరావు గారి స్టైల్లో పల్లెటూరుతనం, ఆ చిలిపి యాక్షన్స్లో అవన్నీ ఆయన చూసే నేర్చుకున్నది అందరూ. రామారావు గారికి మేము అంత రిహర్సల్ ఇచ్చి 15 days 20 days ఇంటికి వెళ్ళి రిహర్సల్ ఇచ్చి కంపెనీ వాళ్ళు అరేంజ్ చేసి ఆయన నేర్చుకున్నారు, కొత్త మూమెంట్లు నేర్చుకున్నారు. చచచా అవన్నీ అప్పుడే సైడ్ చచచా అవన్నీ ఆ పాటలో పెట్టి ఆ మాస్టరు రిహర్సల్ ఇచ్చాం. సెట్కి వచ్చి ఆ ఫస్ట్ మూమెంట్ రిహర్సల్ చేసిన మూమెంటే పెట్టి షార్ట్ పెట్టాక ఆయన ఒరిజినలే చేశారు. ఆయన ఎప్పుడు చేస్తారు ఇలాగని అలా స్టార్ట్ చేశారు. అందులో మాకంతా కెమెరా రన్ అవుతుంది, ఆ మూమెంట్ చేశారు ఆయన. తర్వాత ఎవరు కట్టుగట్టి చెప్పరు, ఆయనే ఆపాక కట్ చెప్పి మళ్ళీ మూమెంట్ ఇది అని నేను వెళ్ళి ఈ చచ్చా మూమెంట్ ఇక్కడ అదే అని ఏదో చెప్పారు రాజుగారు. నేను చెప్తే అవన్నీ రిహర్సల్ చేసాము అంతవరకే. మా ప్రజలు లైక్ చేసేది నన్ను ఇలాగే, కాబట్టి ఇది ఇలాగే చేద్దాం, ఇక్కడికి ఇదే చేద్దాం, అది తర్వాత చేద్దాం అని ఆయన రిహర్సల్ చేసింది మర్చిపోలేదు, వద్దనుకున్నారు. ఆయన స్టైలే చేశారు, ఆ పిక్చర్లో ఆ స్టైలే ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రం కొంచెం వేరే మూమెంట్లు ఉంటాయి. దాంట్లో నన్ను కూడా ఒక సోలో బిట్ చేయించారు ఆయన. ఇదే షార్ట్ డ్రెస్సులు అప్పుడు అమ్మాయిలకి అందరికి, నాకు కూడా ఒక షార్ట్ డ్రెస్ ఇచ్చి అమ్మాయితో ఒక మూమెంట్ చేస్తాను అని మూమెంట్ ఒకటి సోలో బిట్ నాతో చేశారు రామారావు గారు. నాగేశ్వరరావు గారు చాలా తమాషాగా మాట్లాడుతూ అల్లరిగా ఉంటూ చిలిపి జోక్స్ వేసుకుంటూ అలాగ వర్క్ ఉంటుంది. ఆయన దగ్గర కొంచెం వేరేలాగా ఉంటుంది పెద్ద ఆయన దగ్గర. చిరంజీవి గారితో మొత్తం ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? ఐ థింక్ 50-60 అన్నా ఉంటాయేమో అనిపిస్తుంది. వాట్ ఆర్ యువర్ సూపర్ డూపర్ హిట్స్ అంటే ఏం చెప్తారు చిరంజీవి గారితో? ఫస్ట్ పిక్చర్ నుంచి అన్ని పాటలు బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది అనే ఉంది. ఫస్ట్ అదే చెప్పాను కదా, మన క్రాంతి కుమార్ గారు డైరెక్షన్. ఫస్ట్ ఒక మూవీ చేశారు కదా, ముద్దు అనే స్టేజ్ సాంగ్ కూడా ఉంటుంది అందులో, చిరంజీవి గారు. ఆ సినిమా పేరు నాకు కరెక్ట్ గా న్యాయం కావాలి కదా, ఆయన ప్రొడ్యూస్ చేసింది. అవునా, న్యాయం కావాలి, అదే నా మంజు భారగి ఉన్నారు అందులో. మంజు భారగి ఆ సాంగ్ లో మంజు భారగి సోలో చేశారు, స్టేజ్ సాంగ్ ఒకటి చిరంజీవి గారితో. అదే నేను ఫస్ట్ చిరంజీవి గారికి వర్క్ చేసింది. దాని తర్వాత మొగుడు కావాలి, ఇంకా అన్ని భరద్వాజ గారు వాళ్ళది, అలాగ అన్ని స్టార్ట్ అయినాయి. చాలా చేశాను. అదే మొత్తానికి మీకు ఫుల్ గా పని పెట్టింది మాత్రం ప్రాణం నుంచి కాంబినేషన్. ఆల్ ద లాంగ్వేజ్ అంటే మీకు బాగా పని పెట్టింది, మిమ్మల్ని అలర్ట్ చేసింది. అమ్మో ఈ స్టెప్ మనం అతనికి కంపోజ్ చేస్తే చేయగలడా లేదని కాకుండా అతనికి కొత్త స్టెప్పులు కంపోజ్ చేయాలనేటువంటి ఇది తీసుకొచ్చింది మాత్రం చిరంజీవి గారు. కొత్తదనం కోరుకునే మనిషి, తపన పడే మనిషి, చేసే మనిషి, సక్సెస్ చేసే మనిషి, సక్సెస్ కన్ఫర్మ్. అంతే. ఆయన దగ్గర ఒక మూమెంట్ వెళ్ళిందంటే చేస్తే ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయన బాడీ షేప్కి ఎలాగ కాలు పెడితే, ఇప్పుడు మేము అదే వృత్తిగా చేసేవాళ్ళం, సెక్సీగానే థింక్ చేస్తాం. ఓ మర్యాదగా ఇలా నిలబడి అలాగ థింక్ చేయం. ఆ అల్లరి సాంగ్స్ వచ్చినప్పుడు ఎలా చేస్తే ఆ బాడీ బాగుంటుంది, డూయెట్లు ఎలా బాగుంటుంది, పిల్లలతో ఎలా బాగుంటుంది, అలాగా డివిజన్స్ ఉంటాయి కదా, వేరే స్కూల్ లాగా ఉంటుంది అది. లవ్ డూయెట్లో ఆయన బాడీ లాంగ్వేజ్ లవ్లీ, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు కృష్ణ గారు, సోహన్ బాబు గారు, సరెండర్ అయిపోతాం. కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ కూడాను మామూలుగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసేవాళ్ళు తప్ప చేస్తారు, చెప్పేది ట్రై చేస్తారు. ఒక 20 మూమెంట్లు ఉంటాయి ఆ సాంగ్ లో కొత్తగా.
ఒక దగ్గర దగ్గర ఒక 10 మూమెంట్స్ అన్నా కరెక్ట్గా చేసి ఉంటారు వాళ్ళు కూడా. ఏది మేము చెప్పింది కాక వేరేలాగా చేయరు, బట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి అది వేరేలాగా బయటకు వస్తుంది అంతే. ఇప్పుడు మీరు ఎక్కువగా ఫ్లరిష్ అయింది తారా మాస్టర్కి ఒక ఉధృతంగా వర్క్ చేసినటువంటి టైము జనరేషన్ అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి అంతే. ఈ నలుగురు దాని తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ దాని గారు, తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు. దాని తర్వాత అంతకు మునుపు అందరిలాగే ఉన్నాను. ఈ నలుగురిలో ఉమ్. ది బెస్ట్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఏ నలుగురిలో? ఈ చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఎందుకంటే ఒక జనరేషన్ కదా అది. అవును, బెస్ట్ డాన్సర్ అంటే జనరేషన్. ఇప్పుడు ఇవన్నీ మనకు కావాలి కదా, చేతిలో అన్ని వేళ్ళు కావాలి. ఇవి చెప్పి ఇది చెప్పి ఇది చెప్పి అలాగే అవ్వదు. దే ఆర్ ఆల్ గుడ్, వాళ్ళ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు గుడ్. వాళ్ళకే అందరికీ తెలుసు, వాళ్ళకే మన అందరికీ తెలుసు. అదర్ వెంకటేష్ గారికి, నాగార్జున గారికి అండ్ బాలకృష్ణ గారికి అందరికీ తెలుసు. చిరంజీవి డ్యాన్స్లో చాలా బాగా చేశారని వాళ్ళే ఒప్పుకుని. సో అదే నేను అందరికీ వర్క్ చేశాను, అందరితో చేశాను. మురళీమోహన్ గారి సినిమాలు కూడా వాళ్ళు తీసిన అన్ని సినిమాలు నేనే డ్యాన్స్ మాస్టర్. అలాగా ఆయన కూడా పాటలు బాగా చేసి ఇచ్చాను. పాట బాగా వచ్చేసేది, మూమెంట్లు ఉండేవి. మూమెంట్లు చేయించారు అని అనిపించుకునేదాన్ని, మూమెంట్ చేశారని హీరో కూడా ప్రజలు అందరూ క్లాప్స్ కొట్టి చూసేవాళ్ళు. కానీ ఆ హీరోలు కూడా మెచ్చుకున్నది చిరంజీవి గారిని. కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను, చిరంజీవి గారి తర్వాత ట్రెండ్ మారింది. వేరే డాన్స్ హెవీగా కూడా చేయాలి, ఈ పద్ధతిలో చేయవచ్చు, హీరో ఇలా చేయవచ్చు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఇండియాలో ద గ్రేట్ డాన్సింగ్ స్టార్ అంటే చిరంజీవి గారు. ఆ రోజుల్లో గోవిందాతో వర్క్ చేశారా మీరు? గోవిందా కూడా లేట్ గానే చేశాను, వెంటనే బిగినింగ్ లో చేయలే. ఆయన గ్రేస్ అంటే టూ మంచి గ్రేస్, చిన్న చిన్న కిటుకులు అలాగనేసి కూడా ఆయన సాంగ్ ని ఫిల్అప్ చేసేస్తాడు. అలాగుంటాయి ఆయన స్టైల్, బాడీ స్టైల్. చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అంటారు. చిరంజీవి గారిని ప్రతి హీరోస్ నాకు తెలిసి లైక్ చేస్తారు. హీజ్ ఎ గ్రేట్ అలాగంటారు వాళ్ళు. ఆయన లేని చోట కూడా మేము మాట వస్తే హీజ్ ఎ వెరీ గుడ్ అంటారు. మన హీరోలు కూడా అంటారు కదా, ఓ చిరంజీవితో. ఇప్పుడు ఏం చేస్తున్నారు తారా మాస్టర్? ఇప్పుడా మీతో మాట్లాడుతున్నాను, ప్రజలతో మాట్లాడుతున్నాను. నాకు చాలా హ్యాపీ అందరితో మాట్లాడడం. అది కాదు మేడం, వర్క్ పరంగా ఎలా? వర్క్ నాకు ఢిల్లీ కదండి, చాలా ఒక 20 years నుంచి 15 years నుంచి బాగా ఢిల్లు. నేను కొంచెం సరేలే, వేరే వేరే వాళ్ళు వచ్చేసారు కదా, ఇప్పుడు నాకు ఒక అలవాటు ఉంది, ఎక్కువగా అడగడం ఇష్టం లేదు, అలవాటు పడలేదు కదా. నేను అనుకోకుండా ఒక డాన్స్ డైరెక్టర్ అవ్వడం, నాలో ఏదో ఒక స్టైల్ ఉండడం, ఆ స్టైల్ని నలుగురు లైక్ చేయడం, ఆ లైక్ చేసే వాళ్ళకి ఆ స్టైల్ ఉండడం, అది ఆ టైం అలా స్టార్ట్ అయిన టైం వేరు. హార్డ్గా వర్క్ చేశాను 25-30 years. నేను మా ఇల్లు కూడా ఎలాగుంది అంటే, ఎవరు ఎప్పుడు హైట్ అయినారు, తగ్గారు, లావెక్కారు, సన్నపడ్డారు కూడా నాకు తెలీదు. నా ఫ్యామిలీ, నా 2 పిల్లలు, వాళ్ళ గురించి కూడా పెద్ద ఫ్యామిలీ, అమ్మ ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు, వాళ్ళు చూశారు. సో అలాగ వచ్చింది నా లైఫ్. ఇల్లు కూడా మర్చిపోయినాను నేను. మేడం మీ కాంపిటీటర్ ఎవరు మేడం? ఆ రోజుల్లో నృత్య దర్శకులు, ఈ రోజుల్లో ఎప్పటికైనా కాంపిటీటర్ అనేటువంటి వాళ్ళు మాగా ఉంటారు. తారా మాస్టర్ కాంపిటీటర్గా ఫీల్ అయినటువంటి అదర్ డ్యాన్స్ మాస్టర్ ఎవరంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే అప్పట్లో మీకు కాంటెంపరీగా సుందరం మాస్టారు, సలీం మాస్టారు, శివసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. ఎవరిని నేను బీట్అవుట్ చేయాలి అనేటువంటి శివసుబ్రహ్మణ్యం నా దగ్గర ఫస్ట్ మూవీకి అసిస్టెంట్గా పనిచేశారు. వాళ్ళిద్దరు నాకు అసిస్టెంట్స్. ఇంకా సుందరం మాస్టరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ తంగప్పన్ మాస్టర్కి. మీ ఇద్దరు తంగప్పన్ మాస్టర్ అసిస్టెంట్. తంగప్ప మాస్టర్ గారికి ఆయన అక్కడొక్కటే చేశాడు, ఆయన సుందరం మాస్టరు. నేను అందరితో హీరాలాల్ మాస్టర్ గారు ఇలాగంతా నేను బయట కూడా చేసుకున్నాను. మీరు ఎవరిని బాగా పోటీగా ఫీల్ అయ్యారు, కాంపిటీషన్గా? ఇప్పుడు సుందరం మాస్టర్, నేను మాస్టర్ అయినప్పుడు ఆయన మాస్టర్గా అయినారు, అంతకుముందే అయినారు. కానీ ఆయనకి ఐ థింక్ ఎక్కువగా ఆపర్చునిటీ రాలేదు. అది ఎందుకనేది మనకు తెలీదు. ఆఫ్టర్ వాళ్ళ పిల్లలు వచ్చాక, అతని పిల్లలు ఫీల్డ్కి తీసుకొని వచ్చాకే ఆయన షైన్ అయినాడు. సుందరం మాస్టర్ ఎవరనేది ఆఫ్టర్ ప్రభుదేవ తర్వాతే, ప్రభుదేవ, రాజు, వాళ్ళ తర్వాతే సుందరం మాస్టర్ నోటీస్. నేను అలా కాదు, నేనంటే నేను నాతో ఎంతో మంది ఉండొచ్చు అలాగా మాస్టర్స్గా వచ్చిన వాళ్ళు. మేము అంతకు మునిపే మా స్వయం కృషితో మేము పైకి వచ్చాం.
ఆయన స్వయం కృషి ఉన్నా కూడా ఉమ్. పిల్లలు వచ్చే వరకు బయటకు తెలియలే, బయటకు తెలియదు. లైక్ చేయలేదు కూడా. అంటే ఆయన ఆ మూమెంట్ ఆడే హీరోలకి ఆయన చేయలేదు, ఆ మూమెంట్స్ ఆడే హీరోస్కి చేశాడు. బట్ ఈ మూమెంట్ వాళ్ళు ఇష్టపడలేదు అప్పుడు, స్పాట్లో జరిగిందే నేను చెప్తున్నాను. మేము చేస్తే ఇది చూడరయ్యా ఎవరును, అలా వద్దు మాకు అని చెప్పిన హీరోస్ ఉన్నారు సుందర మాస్టర్. సుందర మాస్టర్కి. ఎందుకంటే ఆ మూమెంట్ వాళ్ళకి అచ్చదు. వేరే వాళ్ళు చేయాల్సిన అది లేటర్ జనరేషన్లో వచ్చిన మూమెంట్లు రిటైర్డ్ అయ్యే హీరోస్కి మనం పెట్టామనుకోండి, వాళ్ళకి ఆ భయం ఉంటుంది కదా, వాళ్ళని లైక్ చేస్తారో లేదో పబ్లిక్. సో ఆర్టిస్ట్ ఇమేజ్ ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి కంపోజింగ్ లో. డెఫినెట్గా పెట్టుకోవాలి. అదే అందుకే రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు తెలిసిందంతా ఆడి చూపించిన ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇదే మాకు కరెక్ట్ అని మైండ్ ఉంటుంది వాళ్ళకి. ఏదో కొంచెం మా కోసం కొంచెం చేస్తారు, ఆ మాస్టర్ కోసం, నా కోసం కాదు, ఆ మాస్టర్ కోసం ఆ డైరెక్టర్ అడిగితే కొంచెం చేస్తారేమో కానీ మొత్తం వాళ్ళు ఎందుకు దేంట్లో పైకి వచ్చారు అదే కదండి ఉంటుంది. అదే నేను ఇందాక అడిగిన ప్రశ్న, కాంటెంపరీగా కాంపిటీషన్ గా ఎవరిని ఫీల్ అయ్యారు చెప్పాక కొన్ని పేర్లు చెప్పాను. సుందరం మాస్టారు, ఈయన సీను మాస్టారు, సలీం మాస్టారు, వీళ్ళందరూ మీ కాంటెంపరీస్ కదా. వీళ్ళలో సలీం మాస్టర్ కొంచెం ఉడికిపోయి ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చారు, పాప ఆయన లోకం లేరు ఇప్పుడు. మీ మీద ఆడవాళ్ళు ఏంటి డాన్స్ మాస్టర్ గారు రావడం, హాయ్ గాడిది గుడ్డు అది అంటే మీకంటే ముందు లేడీ డాన్స్ మాస్టర్స్ ఎవరు లేరా? ఉన్నారు, పులియూరు సరోజ అంటారు తమిళ్లో. ఆవిడ జస్ట్ దేవుడి పాటలు పూజా పాటలు ఏదో అలాగా మామూలు రెగ్యులర్. ఒక ఒక మైకేల్ జాక్సన్ వచ్చాక ఏమైంది లోకం, అందరూ మైకేల్ జాక్సన్ అవ్వాలనేది కోరుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ లేదు అప్పుడు. వాళ్ళు డాన్స్ డైరెక్టర్ అయినా వాళ్ళకి ఆడవాళ్ళకి ఏంటి పూజా సాంగ్ చేయగలుగుతారు, లేదు మగుడు పిల్లల మధ్యలో ఏదో ఒక సాంగ్ ఉంటే అంతే. ఒక ఆడియన్స్ని కట్టుకొని ఆ స్క్రీన్ చూసి దానికనే వచ్చేలాగా చేసే డాన్స్ డైరెక్టర్స్ లేరు. నేను చేసిన తర్వాతే అంటారు మిగతా వాళ్ళు. సరోజ్ ఖాన్ గారు ఎవరు? సరోజ్ ఖాన్ గారు అక్కడ కింగ్ కదా. ఆవిడ మీకంటే సీనియర్ కదా? నాకన్నా కొంచెం సీనియర్. మీకంటే కొంచెం. ఆవిడ అసిస్టెంట్ ఉన్నప్పుడు నేను అసిస్టెంట్. నేను హీరాలాల్ గారి దగ్గర అసిస్టెంట్, ఆవిడ సోహన్ లాల్ దగ్గర అసిస్టెంట్. ఆవిడ బాంబేలో అసిస్టెంట్ గా ఉన్నారు, నేను సౌత్ లో అసిస్టెంట్. బ్రదర్స్ సేమ్. అది కాదు, ద ఫస్ట్ లేడీ కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్ అనేటువంటి దాంట్లో మీరా సరోజ్ ఖానా? ఇండియా స్పెషల్లీ సౌత్ నేనే. సౌత్ లో మీరు, నార్త్ లో ఆవిడ. నార్త్ లో సరోజ్ ఖాన్ గారు డామినేట్ చేసింది మీ ఇద్దరే. డామినేటింగ్. సో దీని మీద ఆయన మాట్లాడేవాడు, సలీం మాస్టర్ కావాలి ఇది కరెక్ట్ గా ఉంటుందని చెప్పే ధైర్యం మాకు ఉండింది. లేదంటే ఆ మూమెంట్లు బయటకు వచ్చేవి కాదు. మేము చేసిన మూమెంట్లో హీరోలు చేశారు కదా, చెప్పించారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో వాడు ఇంకా బ్యూటీగా వస్తాయి. చిరంజీవి గారికి ఒక మూమెంట్ చేశాడంటే ఆయన అది వేరేలాగా ఉంటుంది. మేమే ఇష్టపడతాం మళ్ళా చూసేదానికి. ఇప్పుడు వస్తున్న జనరేషన్ హీరోల్లో ద బెస్ట్ డాన్సింగ్ స్టార్ అంటే ఎవరిని చెప్తారు మీరు? నేను ఎక్కువ వర్క్ చేయలేదు కదా, కొంతమందికి వర్క్ చేయకపోయినా చూస్తుంటారు కదా, అబ్జర్వ్ చేస్తాను కదా. ఇప్పుడు చూడండి, కొన్ని పేర్లు చెప్తా. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, ఈ జనరేషన్ హీరోస్. అల్లు అర్జున్ చెప్పారు, తర్వాత రామ్ చరణ్ చెప్పారు, ఎన్టీఆర్ చెప్పారు. ఇంకా ఉన్నారు మిగతా. నితిన్ ఒకటి బ్రహ్మాండంగా చేస్తుంటాడు, రామ్ పోతినేని చేస్తుంటాడు. ఈ మూమెంట్స్ అని అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ కుర్రోళ్ళు ఎలా చేస్తున్నారు? అందరూ కష్టపడి నేర్చుకుని పేరు తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో చాలా బాగున్నారు. బాగా నాకు చెప్పాలంటే అల్లు అర్జున్లో ఈ గ్రేస్ అంతా కలిసి బాగా చాలా ముందే చిన్న వయసులోనే ఆయన ఆడి చూపించేశారు. బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ గుడ్, బాగుంటుంది, తనకి సూట్ అవుతుంది. ఇంకా ఎన్టీఆర్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి నేను చేశాను, ఒక్క సాంగే చేశాను. ఆకు చాటు పిండి తడిచే, మళ్ళా రీమేక్ చేశారు, అదొకటే చేశాను. దాని తర్వాత చేయలేదు. నాకు కొంచెం బాధ ఉంది లోపల, ఆయనకు వర్క్ చేయలేదు ఎక్కువ అని. ఆయన అసలు నంబర్ 1 మసాలా. ఈయన అల్లు అర్జున్ అన్ని వెరైటీ లేదు, మైకేల్ జాక్సన్ స్టైల్ అది. ఇప్పుడు ఏం చేసి పైకి వచ్చామో మేమందరూ, అది ఆయనలో ఉంది, ఎక్కువగా ఉంది, బాగా చేస్తారు. మన జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి మొత్తం అన్నీ చేస్తారు, కానీ ఆయన బాగా నేను ఇష్టపడి చూసేది ఫోక్
ఫోక్ ఫోక్ టైప్ చాలా బాగా సూట్ అవుతుంది ఆయనకి. ఎక్స్ప్రెషన్ కానీ, బాడీ కానీ, లాంగ్వేజ్ కానీ అన్నీ బాగా చేస్తున్నారు. ఏదైనా తప్పుగా ఉంటే ప్లీజ్ మన్నించండి. ఆయన ఇంకెవరు చెప్పారు మీరు? రామ్ చరణ్. రామ్ చరణ్. రామ్ చరణ్ వచ్చి ఒక చాలా డిగ్నిఫైడ్గా ఉంది చూసేదానికి. ఆయన పర్ఫార్మెన్స్, ఆ బాడీ లాంగ్వేజ్. నేను ఆర్ఆర్ఆర్ చాలా సార్లు చూశాను, ఓన్లీ రామ్ చరణ్ కోసం చాలా సార్లు చూశాను. ఎందుకంటే ఆ షేప్స్, ఆయన డైరెక్టర్ గారు అందరూ డాన్స్ మాస్టర్ ఉన్నారు అక్కడ, ఇది నాకు తెలీదు. ఆ భంగిమలు ఉన్నాయి చూడండి, పోసు, దానికి ఆ కరెక్ట్ అసలు అక్కడ రాముడే నిలబడ్డట్టుగా ఉన్నది. అంత ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ చేయడం అన్నీ చేస్తున్నారు. కమర్షియల్ చేస్తున్నారు బాగా. ఇప్పుడు చిక్రీ చిక్రీనా అది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అంత బాగా చేశాడు చాలా. నేను అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళిద్దరూ 2.5 years నుంచి మా షూటింగ్ కాడ వచ్చి నేను ఇలా కూర్చోబెట్టుకుని ఫోటోలు అన్నీ ఉన్నాయి. అలాగా చూసిన పిల్లలు ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారని నాలో నేను వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ని అందరికీ అలాగే ఫీల్ అవుతాను. నేను చాలా సంతోషంగా ఉంది అందరిని చూసిన, చాలా సంతోషం. ఆ చిక్రీ చిక్రీ సాంగ్కి మీరు ఒక కవర్ సాంగ్ చేయొచ్చు కదా, బ్రహ్మాండంగా పాపులర్ అవుతుంది. మేమే మా స్టూడియోలో పెడతాం, మంచిది చేసి ఇవ్వచ్చు కదా ఒకటి బిట్టు. నేనా? మా ఛానల్లో పెడతాం. ఆ డ్రెస్సులన్నీ వేసుకోవాలి, ఈ డ్రెస్సుతో చేయను. కానీ చాలా బాగా చేశారు కదా, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఆ సిట్టింగ్ మూమెంట్ అదంతా ఎంజాయ్. అది బాగా చేశారు అనేది ఏంటంటే డాన్స్ డైరెక్టర్ వాళ్ళు బాగా చేసి చూపిస్తారు. పేరు తీసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, పేరు రావాలి అని అనే చేస్తారు ప్రతి టెక్నీషియన్. ఫైట్ మాస్టర్ కానీ, డాన్స్ మాస్టర్ కానీ, ఎవరే కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాళ్ళ టాలెంట్ చూపించుకునే దానికి కష్టపడతారు. చూపించుకొని రుజువు చేసుకునే దానికి ఎంతో టైం పడుతుంది. అలాంటిది వాళ్ళకన్నా బెటర్గా చేస్తేనే ఆర్టిస్ట్ వల్ల ఇంకా పేరు వస్తుంది. అది వాళ్ళు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. బాగుంది మేడం. ఆ జనరేషన్లో చేశారు. ఈ జనరేషన్ హీరోలను కూడా మీరు చాలా బాగా అబ్జర్వ్ చేసి చక్కగా ఎవరిలో ఈ టాలెంట్ ఉందో మీరు బాగా చేస్తున్నాను. నీళ్ళని చిన్న ఇప్పుడు నాకు మనోళ్ళు లాంటి వాళ్ళే చెప్పాలంటే వాళ్ళందరూ అది చూసి బాగా చేస్తున్నారని కూడా అనుకుంటాను. బాగా చేయలేదంటే ఇంకొంచెం బెటర్గా థింక్ చేసి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, చెప్పొచ్చు. మాస్టర్ దగ్గర కలిసి మాట్లాడి ఇలా కావాలి అలా కావాలని అడగొచ్చు వాళ్ళు కూడా. మీకు అల్లు అర్జున్ అని చెప్పారు కదా, జనరేషన్ లో బాగా చేస్తుంటే అల్లు అర్జున్ అని చెప్పారు కదా, అందరినీ మెచ్చుకున్నారు, అందరినీ అభినందించారు మీరు. బట్ అల్లు అర్జున్ మూమెంట్స్ కానీ ఇది కానీ బాగుంటుంది అన్నారు. అల్లు అర్జున్తో ఒక సినిమా వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తాను. అల్లు అర్జున్తో చేస్తాను, రామ్ చరణ్తో చేస్తాను, ఎన్టీఆర్తో చేస్తాను, ఇంకా వాళ్ళ పిల్లలతో కూడా చేస్తాను. చేయాలని ఆశ ఉంది, చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. నేను యాక్చువల్గా వర్క్ తగ్గింది కాబట్టి చాలా సిక్ అయిపోయినాను, వర్క్ లేదే అని. నేను మళ్ళీ వర్క్ చేయాలి, చేస్తాను అనే నమ్మకం ఉంది. ఇదంతా ఓకే మేడం. ఇక మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే తారా మాస్టర్ ఇన్ని వందల సినిమాలు, వేల సినిమాలు చేశారు కదా, ఎంత సంపాదించారు మేడం? ఎంత సంపాదించారు? ఏం సంపాదించారు? ఏం మిగుల్చుకున్నారు? తీసుకున్నది తక్కువే, అందరికీ తెలుసు. ఇచ్చిన వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, తెలిసిన వాళ్ళకి తెలుసు. తీసుకున్నది అప్పుడు డిమాండింగ్ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు విలువ వేరేలాగుంది, డబ్బు విలువ. అప్పుడు వేరేలాగా ఉండింది. దాని తగ్గట్టుగా చాలా తక్కువ తీసుకున్నాను. నేను అడిగేదాన్ని కాదు. నాకు అడిగితే ఎక్కడ వాళ్ళు మార్చేస్తారు, వర్క్ దొరకదో ఏంటో ఇలాంటి డౌట్. డిమాండ్ హైలీ డిమాండెడ్ కదా, మీరు చాలా డిమాండ్ ఉన్న డాన్స్ మాస్టర్ కదా. డిమాండ్ బయట ఏముందో అది ఇచ్చారు నాకు, అంతకన్నా ఎక్కువ ఇచ్చింటారు, తీసుకుని ఉంటాను. డిమాండ్ దేంట్లో చేశానంటే నేను కొంచెం అకామిడేషన్ అండ్ ఫుడ్. ఇంట్లో ఎలాగ మనం అలాగ ఆ టైప్ అకామిడేషన్ బాగుంటే, కొంచెం బాగుంటాయి, మరీ ఎలాగ మహల్ వల్ల కాదు, కొంచెం బెటర్ ప్లేస్లో మేము ఉంటే మా మైండ్ బాగా పనిచేస్తుంది నెక్స్ట్ డే పొద్దున. సో ఒక అన్కంఫర్టబుల్ ప్లేస్లో ఉంటే ఏ టెక్నీషియన్కైనా కొంచెం మైండ్ అంత బాగా పనిచేయదు. మరి నా మైండ్ కోసం, ఆ సినిమా కోసం నేను అకామిడేషన్ ఒకటే అడిగేదాన్ని, కొంచెం బెటర్. డబ్బుల కంటే కూడాను డబ్బుల కన్నా ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఆ రెస్పెక్ట్, కొంచెం ఆ వర్క్కి రెస్పెక్ట్. రెస్పెక్ట్ నాకు కూడా కాదు, నా వర్క్కి. నేను రేపు పొద్దున్నే లేచి బాగా ఏదో చెప్పాలి, 10 మొంట్లు రెడీగా అయితే వస్తే కానీ ఆ ఫుల్ డే నేను వర్క్ చేయలేను. అలాగ నన్ను ప్రిపేర్ చేసుకునే దానికి నా మైండ్ బాగుండాలి. బట్ నాకు ఇంట్లో ఉన్నట్టుగా ఉంటే చాలు. ఇంట్లో ఎలాగున్నావు ఆ టైప్గా
కొన్ని కంపెనీలు కొన్ని చోట్ల వేరేలాగా కొంచెం ట్రై చేస్తారు అలా ఇలాగ పెట్టేదానికి. అది నేను కొంచెం ఒప్పుకునేదాన్ని కాదు. అదే డిమాండ్ నా తారా మాస్టర్లో. ఫుడ్ కూడా డిమాండ్ లేదు. ఫుల్ డే ఫుడ్ లేకుండా కూడా వర్క్ చేసిన వాళ్ళం మేము. ముద్ద ఇలా పెడితే కూడా తీసుకొని తినేసి వర్క్ చేసిన వాళ్ళం. సో అది ఎప్పుడూ లేదు. ఇది వచ్చేసి వర్క్ కోసం నేను ఫైట్ చేసేదాన్ని. నేను కొంచెం నిద్రపోవాలి, థింక్ చేయాలి, టేప్ రికార్డ్ వేసుకొని షార్ట్స్ థింక్ చేయాలి, ఏదో చెప్పాలి రేపు ఎక్కడికి వెళ్ళి. కానీ తారా మాస్టర్ గారి వైభవం, తారా మాస్టర్ గారి హైట్, ఆ వైప్ అంతా చూసిన వాళ్ళని నేను విన్నవాడిని, చూసిన వాడిని కూడా ప్రత్యక్షంగా చూసిన వాడిని. కానీ ఈ రోజున తారా మాస్టరు ఆశించిన స్థాయిలో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. నిజమేనా? ఎందుకు అలాంటి పరిస్థితి మీకు వచ్చింది ఆర్థికంగా? ఆ రోజున మీరు చేసినటువంటి సినిమాలు కానీ చూసుకుంటే నేను అప్పుడు తీసుకున్న అమౌంట్లో నాకు తగ్గట్టు నాకే చెడు అలవాటు లేదండి. అది చూసిన వాళ్ళకి, నాతో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏది చెడు అలవాటు అని కాదు, ఏ అలవాటు లేదు. వర్క్ తప్ప ఇంకేం లేదు. మర్యాద, ఇల్లు, వాకిలి, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, అలాగా అందరినీ నన్ను నా కుటుంబంలాగా ఉండిపోయినాను ఇక్కడ. వచ్చిన డబ్బుల్ని నేను సద్వినియోగం చేసి ఏదో నా వల్ల అయినా ఒక ఇల్లు అంతా కట్టుకునేదాన్ని. అది అన్ఫినిషింగ్లో ఉన్నప్పుడు నాకు కొంచెం ఏదో వర్క్ తగ్గడం ఏదో అయ్యి దాన్ని అమ్మేసేదాన్ని. అంటే నాకు కొనడం లేదంటే కట్టడం, అమ్మడం, అది ఫినిష్ చేసి వెళ్ళే లోపల ఏదో ఒకటి నా ఫ్యామిలీకి నాకు అవసరాలు వచ్చేవి. వర్క్ తగ్గినా అవసరాలు వచ్చేవి. చెన్నైలో ఉండాలి, మెయింటైన్ చేసుకోవాలి అని అంటే ఉండేవి కదా, ఉంటాయి కదా. అలాగే దానికోసం నేను తొందరపడి సరే ఇలా చేసుకుందాంలే, ఒక 2 years 3 years పర్వాలేదు, ఒక వర్క్ తక్కువలో ఉన్నా కూడా అక్కడే ఉండాలి అని దీంతో మళ్ళీ ఇంకెవరిని వెళ్ళి అడగడం కానీ. ఆర్థిక పరంగా మీరు దీన్ని పెట్టి చూస్తుంటే మీరు సంపాదించిన దానికి ఈ రోజు మీకున్న ఆర్థిక కష్టాలకి సంబంధం లేదు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటమే కారణమా? డిసిప్లిన్ ఉంది, ఫైనాన్స్ ఏమి ఇది చేయలేదు, గ్యాప్లు అయిపోయినాయి. వర్క్ గ్యాప్ అయిపోయింది. గ్యాప్ అయ్యేసరికి నేను నా డబ్బుతోనే నేను బతకాలి, నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి. మా సిస్టర్స్ ఉన్నాడు, వాళ్ళ పిల్లలు మాతోనే ఉన్నారు. వాళ్ళంతా కొంచెం చదువులు, పెళ్ళిళ్ళు అవి ఇవి చేసేదానికి ఇదంతా ఆల్మోస్ట్ ఒక లెవెల్కి వాళ్ళు కొంచెం ఉంటుంది. బట్ ఎక్కువగా నేను ఫ్యామిలీ అంటే ఇష్టం కాబట్టి. ఫైనాన్షియల్గా కొత్త మోసపోయారని కూడా, వైవాహిక జీవితంలోనూ ఆర్థిక విషయాలు రెండిట్లో మోసపోయారనేటువంటి తెలిసింది. అది ఎంతవరకు నిజం? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ఏంటి? ఆర్థికంగా కష్టమే. ఫైనాన్షియలీ ఐఎమ్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. నాకదే నేను మళ్ళా దేవుడి వల్ల వర్క్ చేయాలనుకుంటున్నాను. వర్క్ చేయాలి, వర్క్ చేయగలుగుతాననే నమ్మకం. మరి ఇండస్ట్రీలో ఇన్ని పరిచయాలు ఉన్నాయి మీకు, ఇంత మందితో వర్క్ చేశారు. ఎవరైనా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు ఏమైనా సహాయం చేయటానికి కానీ చేస్తారని నమ్మకం. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నమ్మకం ఉంది నాకు వర్క్ ఒక వర్క్ అలాగా స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా నేను నా ఏజ్కి అగైన్ నేను ఛాలెంజ్ కాదు ఇది, నాకు నమ్మకం ఉంది నా మీద, నేను చేయగలుగుతాను, నాకు కూడా వర్క్ చేయాలని ఉంది, చేస్తాను అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఉన్నాను. తారా మాస్టరు ఈజ్ రెడీ టు వర్క్, పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆవిడ ఎనర్జెటిక్గా ఉన్నారు, నేను ఎనర్జెటిక్గా ఉన్నాను, నాకు వర్క్ ఇవ్వండి అని మీరు ఎవరైనా అడగాలిగా. మీరు ఎప్పుడో చాలా కాలంగా టచ్లో లేరు ఇండస్ట్రీకి. నేను ఫస్ట్ చిరంజీవి గారిని అడుగుతాను. ఆయన అడిగారా? అడుగుతారా? అడిగాను, అడుగుతాను. ఏమన్నారు? కలిసారా ఈ మధ్య చిరంజీవి గారిని? అడిగాను. ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. ఆయన ప్రామిస్ చేస్తే ప్రామిస్ తిరిగి ఉండదు. ఇస్తారు, ఎందుకు ఎవరు. అలాగా ఒకటి స్టార్ట్ అయితే ఇంకా కొంచెం ఒక రౌండ్ మళ్ళాను, చిన్న రౌండ్, పెద్ద రౌండ్ అని కాదు, చిన్న రౌండ్ వచ్చినా కూడా నేను నా పొజిషన్ సర్దుకోగలుగుతాను అని ఒక నమ్మకం ఉంది నాకు. వర్క్ చేసే ఆశ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, చేయించగలుగుతాను. మళ్ళా వచ్చి ఈ పాట బాగుంది అని చెప్పాలి ప్రజలు, వర్క్ చేసిన వాళ్ళు, హీరోలు అందరూ. బాగా వచ్చింది సాంగ్, ఈ సాంగ్ బాగుంది, దానికి తగ్గట్టుగా ఆడియన్స్ ఉంటారు. ఫ్యామిలీ సాంగ్ అయి ఉండొచ్చు, అది ఇంకేదో సాంగ్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే. ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు ఏం చేస్తారు మేడం? ఆ మూమెంట్స్ చేయగలరా? ఇప్పుడున్న ఫాస్ట్ మూమెంట్స్ మీరు చేయగలరా? ఈ మూమెంట్ రాకముందు పోయి ఉండింది ఈ మూమెంట్ సినిమా లేదా అప్పుడు
సినిమాలు ఉన్నాయి కదా. సినిమా ఉంది కరెక్ట్, కానీ ఇక ఈ మన జనరేషన్ హీరోలే తగ్గట్టుగా చేశారు కదా, చేయాలి. అది కూడా ఇప్పుడు చేశారు తారా కదా. మాస్టర్కి ఇస్తే పెద్ద మేడం సీనియరు, అంటే అంటే అన్ని పాటలు మీరు మూమెంట్లే అవసరం లేదండి. అలా ఉంటాయి కొన్ని సబ్జెక్టులు, కొన్ని ఇప్పుడు సిచ్యువేషనల్ సాంగ్స్ లాగా. సిచ్యువేషన్ సాంగ్స్, లవ్ డూయట్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, బాగా అన్ని సాంగ్స్లో 5 సాంగ్స్ ఉంటాయి. 5 సాంగ్స్ మూమెంట్ అది చేశారు, మన హీరోలు అందరూ చేశారు, డాన్స్ డైరెక్టర్లు చేస్తారు, నేను చేశాను, అందరూ చేశాం. బట్ ఇంకొక మార్పు వస్తుంది కదండి, వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నాకు ఇప్పుడు తెలిసి ఇప్పుడు చాలా అంటే మంది ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఈ ఈ అంటే సీనియర్ స్టార్స్. మూమెంట్లు ఉండకూడదు అనేది కాదు పాయింట్, అదే అదే. మూమెంట్లే ఉండాలి. అదే. హీరో అంటే మూమెంట్లే చేయాలి, వాళ్ళు ప్రజలు ఎంజాయ్ చేస్తారు. అది మనకి తరతరాల నుంచి అలవాటు అయిపోయింది. అది వాళ్ళు ఏ చిన్న కథలకి చేసినా కూడా అది అందరూ లైక్ చేస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ లైక్ చేస్తారు. అది చాలా అవసరం అది. కానీ అన్నీ అలాగే ఉండవు అంటున్నాను నేను. కొన్ని ఇప్పుడు సినిమాలు అట్లా వేరేలా కాదు, ఉంటాయి. నిజంగా ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఈ జనరేషన్ హీరోస్ హెవీ మూమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న లైటర్ మూమెంట్స్, లైట్. ఇప్పుడు మీసాల పిల్ల సాంగ్ ఉంది, మీసాల పిల్ల సాంగ్లో చిరంజీవి గారు ఎంత లైటర్ మూమెంట్స్ చేశారు కదా, అవును, చేసిన చాలా చాలా సక్సెస్ అయింది సాంగ్. అవును. అట్లాగా ఆ లైటర్ మూమెంట్స్ లాంటివి ఉంటే చేస్తానంటారు. చేస్తున్నారు కదా. అలాగే చిరంజీవి గారు అలా ఆర్టిస్టులు 4-5 మనకు ఉండేవాళ్ళు. చిరంజీవి గారు అలాగా ఏదన్నా మళ్ళా చేశారనుకోండి, ఆ లైట్లో లైటు, ఇంకా లైటు, ఇంకా వాకింగ్ లోనే ఒక ఎక్స్ప్రెషన్ తో, వాకింగ్ లోనే సెక్సీగా చూడడంలో లుక్కులతోనే సాంగ్ తీయొచ్చండి. లుక్ టు లుక్కే సాంగ్ తీయొచ్చు కూర్చున్న చోటే. అనే సిచ్యువేషన్ చేస్తే డైరెక్టరు, ప్రొడ్యూసరు వాళ్ళు అనుకొని ఆ కథకి తగ్గట్టుగా అక్కడ ఒక ఏదో దూరంగా ఉండే చూసి చేసుకున్న లవ్ రొమాంటిక్ లవ్ లుక్లు ఇచ్చుకొని షార్ట్స్ టేకింగ్, దాన్ని బట్టి కూడా సిచ్యువేషన్ని బట్టి ఉంటాయి సాంగ్స్, ఉన్నాయి. చాలా ఉన్నాయి మూమెంట్స్ తోటి, చాలా మనకి వాకింగ్ సాంగ్స్ ఎన్ని హిట్ అయి ఉన్నాయండి కొండల్లో. దాంట్లో మాటకి చెప్తాను నేను, అన్ని అలా ఉండాలని కాదు. వాకింగ్ లో రొమాంటిక్ మూడ్ క్రియేట్ అయ్యేటప్పుడు, లవ్ డెవలప్ అయ్యేటప్పుడు మన హీరోలు అందరూ చేసిన పాటలే ఉన్నాయి, కొల్లగా ఉన్నాయి. ఎత్తగానే డ్యూయట్ సాంగ్స్ ఆడి మూమెంట్లు వేయలే ఒక సీజన్లో. అలాగా బిల్డప్ అయ్యి లవ్ వచ్చాక మళ్ళీ ఏదో ఆడేవాళ్ళు. అలాగా సిచ్యువేషన్ పర్మిట్ చేస్తే మాలాంటి వాళ్ళకు కూడా వర్క్ ఇవ్వచ్చు ఎవరైనా సరే. నాలాగుంటే ఎంతో డాన్స్ మాస్టర్. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు మీరు? అవునండి. పిల్లలు అన్నారు, ఇద్దరు అబ్బాయిలండి? ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 55 years వాడికి, 54 అయింది, 55లో ఉన్నాడు. రెండో వాడు 34 ఏళ్ళే, వాడు డాలస్లో ఉన్నాడు. ఇద్దరు అబ్బాయిలు, మనోళ్ళు ఉన్నారు, మనోళ్ళు అందరూ ఉన్నారు. ఫుల్ ఫ్యామిలీ ఉన్నారు. ఉన్నారు. మీరు జీవితంలో మోసపోయారా? అలాగనే అనుకోండి, నమ్మి మోసపోయిన వాళ్ళలో నేను ఒక్కదాన్ని. అంటే మీ ఆర్థిక పరిస్థితికి కారణం కూడా నన్ను నమ్మి మోసపోవటం ఉందా? అది నేను కొంచెం స్పెండ్ చేశాను కదండి నా ఫ్యామిలీకి. నమ్మి మోసపోవడం కూడా ఉంది, లేదని లేదు. మోసం అంటే ఇంకా అన్నిట్లో ఉండొచ్చు కదా, ఆర్థికని కాదు, ఫ్యామిలీ లైఫ్లోనే మోసపోతే ఇంకా డబ్బు ఏముంది. చివరిగా ఇంకొక ప్రశ్న మేడం, ఇప్పుడు ఆడవాళ్ళు ఈ రంగంలో రాణించడానికి ఉన్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు తారా మాస్టర్ ఒక పెద్ద ఉదాహరణ, సరోజ్ ఖాన్ మాస్టర్ ఒక పెద్ద ఉదాహరణ, లేడీ అంటే ఒక కొరియోగ్రఫీ విషయంలో కాదు, సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు రావటానికి ఉన్నటువంటి పరిస్థితుల మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? నేను రకరకాల అవరోధాలు ఉంటాయంటారు, రకరకాల ప్రలోభాలు ఉంటాయంటారు. ఇక్కడ ఆడవాళ్ళు ముఖ్యంగా, అది కాదు, ఆడవాళ్ళు ముఖ్యంగా ఈల్డ్ అవ్వాలి అంటారు. అది ఏంటి ఆ సిచ్యువేషన్స్ మీద మీరు ఒక ఆడవాళ్ళకి వర్క్ చేయాలని వచ్చే ఆడవాళ్ళకి సినిమా రంగంలో నాకు తెలిసి మోసపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎక్కడ 1000 మందిలో ఒకరు ఇద్దరు ఉండొచ్చు, కానీ కొంచెం ఏదో ఒక విధంగా జాగ్రత్త పడి ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ మోసపోయిన వాళ్ళే ఉన్నారు. మీరు ఎవరిని కదిలించినా ఈవేళ కాదు, ఇంతకు మునుపు, తర్వాత కూడా ఇదే ఉంటుంది మనసులో. చాలా మంది చెప్పుకోలేరు, అది కొన్ని అడ్డంగా ఫీల్ అవుతారు కదా. ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా దెబ్బతీస్తాయి కొన్ని. ఇప్పుడు నేను ఏదైనా తొందరగా చెప్తే కొన్ని విషయాలు మా వాళ్ళు కూడా ఒకలాగా బ్యాడ్గా ఫీల్ అవుతారు, ఎందుకు చెప్పుకోవాలన్నట్టుగా. బట్ మోసపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి.
ఇక్కడ మోసం ఎక్కువ అండి, మోసం ఎక్కువ. ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల ఆడవాళ్ళ పట్ల మోసం ఎక్కువ, చాలా అంటే జాగ్రత్త. కమిట్మెంట్ ఉంటేనే ఇస్తారు అందరూ అవకాశాలు. చేస్తారని కాదు, అదే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళకి మోసం చేస్తారు ఎక్కువ. లైఫ్ లైఫ్లో జరుగుతుంది అది, ఆ దెబ్బ అన్నిట్లో అట్లా కొడుతుంది. కాదు, అవకాశాల కోసం అవకాశం కావాలి అంటే, ఛాన్సులు రావాలి అంటే ఆడవాళ్ళు ఈల్డ్ అవ్వాలి అనేటువంటి ఒక సిస్టమ్ కూడా కాస్టింగ్ కౌచ్ అంటారే. నేను అది ఒప్పుకోనండి, నేను అది ఒప్పుకోను. మీరనేది మీరు మోసపోయారని చెప్పేది ఎవరిని? మోసపోయేదంటే మామూలుగా ఇప్పుడు లైఫ్లో మోసపోతారు. లైఫ్లో మోసపోవటం. లైఫ్లో చాలా మంది మ్యారేజ్ లైఫ్ సక్సెస్ఫుల్ లేదు కదండి. ఓహో, అదే ఆ యాంగిల్ ఆ చెప్తున్నా. యాంగిల్లో చెప్తున్నాను. నాట్ ఇది కాదు, నాట్ ఇది ఈ ఇది వర్క్ కాదు. కావాలి ఇది- అంటే. ఆ, అది అది నాకు తెలిసి నా స్కూల్లో లేదు అది, నా స్కూల్లో లేదు. కాస్టింగ్ కౌచ్ అని రెండు అది చేతులు గొడవలు చేస్తారు. కలిస్తేనే క్లాప్ కదండి. అది నేను అది ఒప్పుకోను, మగవాళ్ళే తప్పని అలా ఒప్పుకోను నేను. ఆడవాళ్ళది కూడా తప్పు ఉంటుంది, ఆ విషయంలో అవసరం ఉంటుంది వాళ్ళకి, ఏదో చేస్తారు అంతే. అంతేగాని ఇక్కడ ఏదో బలాత్కారాలు చేసినట్టు, ఇక్కడ అంతా ఇది అలాగే చేసినట్టుగా ఒక అలాగంతా క్రియేషన్ అనేటువంటి అలాగంతా జరుగుతుంది. ఉండదు. అదే ఉండదు. నేను నా లాంగ్ జర్నీలో చూసింది అది లేదండి, ఇష్టపూర్వకంగా చేసుకుంటే ఏం అది చేశారో అది లేదండి. వేరే ఒకవేళ ఇష్టపడి పెళ్ళికి అడగొచ్చు, లవ్ చేసుకుందామని అడగొచ్చు, పెళ్లి చేసుకుంటానని అడగొచ్చు ఎవరన్నా ఒకరినొకరు. విషయం. అమ్మాయి అడగొచ్చు, అబ్బాయి అడగొచ్చు. మామూలు లైఫ్ లాగే కదా సినిమా లైఫ్ కూడా, ఆడా మగ ఒకటే కదా, వేరే కదా. ఇక్కడ బయట ప్రపంచంలో ఏంటో అదే అక్కడ కూడా ఉంటుంది, అదే అడగొచ్చు. ఇష్టమైతే చేసుకుంటారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అందులో కూడా, సక్సెస్ కాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు చూసే ఉంటారు కదా, తెలుసు కదా, మీ ఎవరి దీంట్లో చరిత్రలు నేను చెప్పక్కర్లే మీకు. ఎవరిని కదిలించినా ఎవరి లైఫ్ చూసినా ఆడవాళ్ళ సైడు మోసపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు లైఫ్లో వచ్చేస్తారు. అది పాపం వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళు ఇలా చేస్తారని అనుకోరు వాళ్ళు. అలాగ పోయినాక తెలుస్తుంది అన్ని దాని నుంచే ఎఫెక్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ కూడా ఒక హీరోయిన్ కానీ, కామెడీ లేడీస్ డాన్స్ డైరెక్టర్ కానీ, ఇంకా ఎవరే కానీ, మ్యూజిక్ డైరెక్టర్ సంథింగ్, మ్యూజిక్ కూడా వద్దు నాకు అంత టచ్ లేదు, డాన్స్ డైరెక్టర్స్లో హీరోయిన్స్లో ఇలాగా మోసపోయినారని వినడం కేవలం వాళ్ళకి ఇన్నసెంట్, దే ఆర్ ఇన్నసెంట్. సరే, ఇందాక ఒక ప్రశ్న అడిగాను, అది మధ్యలో మీరు ఫుల్ ఆన్సర్ రాలేదు నాకు. మీ కాంపిటీటర్ ఎవరు అని అడిగిన దానికి సరైన ఆన్సర్ రాలేదు కదా. ఎవరిని మీరు కాంపిటీటర్గా ఫీల్ అయ్యారు? ఎవరిని ఫీల్ అయినాను, నాకు నా వర్క్ మీద గర్వం ఎక్కువ, అభిమానం, నమ్మకం, గర్వం. నేను నా వర్క్ ఎవరు చేయలేరు అనేది ఎక్కువ ఉంది. అది ఎందుకు, అది మంచి అలవాటు చెడ్డ అలవాటు తెలియలే. అందుకని నేను ఎవరిని నాకు అడ్డంగా ఉన్నారని అనుకోలేదు. అఫ్ కోర్స్ నా ఏజ్ని బట్టి నా తర్వాత వచ్చిన 1 or 2 డాన్స్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు ఆడగలుగుతారు, ఎలాగైనా తిరిగి వరిగి కింద మీద పడి ఆడగలుగుతారు కదా. అలాంటి వాళ్ళ వల్ల మాకు ఎవరు బాడీ లాంగ్వేజ్ వల్ల ఉన్నారు, చాలా మంది ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు, మా తర్వాత వచ్చిన నేమ్ 1 or 2 people. 1 or 2 people. మీకెవరు అనిపిస్తున్నారు? మేబీ సలీం మాస్టర్. అయ్యి సలీం అసలు ఏం లేదు, సలీం మాస్టర్ ఏం లేదు. చెప్పకూడదు కానీ ఒక 4 మూట్లు పెట్టుకొని బతికిన ఆయనకి కొత్తదనానికి ఆయనకి చాలా దూరం. ఆయనకి తెలిసి నేను ಸ್ವಲ್ಪ అవి అప్పట్లో చేసేవారు, అందరూ చేశారు, మేము చేసాము. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా కూడా చేయలేదు, ఆయనకి నాకు సంబంధమే లేదు. చాలా మంది అంటారు మీరు అసిస్టెంట్ అంట కదా, ఎప్పుడు చేయలేదు అసిస్టెంట్, మేము లైక్ చేయము సలీం మాస్టర్ని. ఆయన కొంచెం అల్లరిగా కామెడీగా ఏదో మాట్లాడతారు, అలాంటి అంతా ఇష్టం ఉండదు నాకు. తర్వాత మీ తర్వాత చాలా మంది వచ్చారు కదండి, వచ్చారు లేడీస్. ఇప్పుడండి ఇప్పుడు ఓపెన్గానే చెప్తాను, అందరూ డాన్స్ డైరెక్టర్లే. ప్రభుదేవ ఉన్నాడు, ఓకే, రాజచంద్రం ఉన్నాడు, ఇంకెవరు లారెన్స్ ఉన్నాడు. లారెన్స్ నా దగ్గర గ్రూప్ కూడా చేసి ఉన్నాడు, గ్రూపులు చేశాడు, తర్వాత మాస్టర్ అయినారు. ఓకే, గ్రూప్ చేశారని చెప్పుకోవడం నా గొప్పతనానికి అవసరం కాదు, వాళ్ళు తెలుసు అనేదానికి చెప్తున్నాను, తెలుసు వాళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళ గురించి నాకు ఎఫెక్ట్ అవ్వలే, నాకేదో ఆపోజిట్ వచ్చేసారని. ఎందుకు అవ్వలేదంటే వాళ్ళు ఆ టైప్ మాత్రమే చేయగలుగుతారు, వాళ్ళు ఆ టైప్ మాత్రం. మైకేల్ జాక్సన్ దాని తర్వాత వచ్చిన జనరేషన్లో వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ఆ టైప్ మాత్రం చేయగలిగారు.
మేము దేవుడి దేవుళ్ళ నాలాంటి డ్యాన్స్ డైరెక్టర్లు అన్ని టైపు చేశారు. అది కూడా చేసి మెప్పించుకున్నాం, చేయగలుగుతాం అని కూడా అనిపించుకున్నాం. కాబట్టి వాళ్ళని నేను కాంపిటీషన్గా నాకు ఎదురుగా వచ్చారని అనుకోలేదు. నేను బ్యాక్ అయినా అని అనుకున్నాను. నేను నా మార్కెట్ తగ్గేదానికి నేను కొంచెం బ్యాక్ అయినాను, కొంచెం రిలాక్స్ అయినాను. అవ్వకుండా ఉంటే కరెక్ట్గా ఉండేది నాకు. అయినాను కాబట్టి నేను దెబ్బతిన్నాను. నేను హుషారుగా ఉండాలి, ఉండాలి. ఇప్పుడు ఉంటారు, ఇంక మీద ఉంటాను. వస్తే చిరంజీవి గారు ఉన్నారు. ఛాలెంజ్ చేస్తారా? ఛాలెంజ్ డెఫినెట్గా చేస్తాను. ఛాలెంజ్ చేస్తాను. ఏ పాట అయినా సరే నేను న్యాయం చేసి ఇవ్వగలుగుతాను. డైరెక్టర్, ప్రొడ్యూసరు, హీరో అందరూ హ్యాపీగా, ప్రజలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు చూస్తే పాట. అలాగే ఐడియాలు ఉన్నాయండి, టేకింగ్ ఐడియాలు ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ ఉంది, అన్ని. మీరు మధ్యలో డైరెక్షన్ చేశారు కదా సినిమా? లేదు, నేను అదేదో క్లాష్ అంటే చేశానంటే సినిమా ఫిల్మ్ డైరెక్షన్ వేసుకున్నారండి, నేను వేసుకున్నాను. అది అక్కడ తప్పు జరిగింది. అది మీ డైరెక్షన్ లో సినిమా అనేటువంటి దానికి మేము కవరేజ్ కూడా వచ్చాం, కవరేజ్ కూడా చేసాం, కానీ ఎందుకు అది ఆగిపోయింది మధ్యలో? ఏదో చిన్న తేడా వచ్చింది, లెఫ్ట్ రైట్ ఏదో డైరెక్టర్కి ఆయనకి ఏదో అలాగా జరిగి జస్ట్ మ్యాచ్ చేసి ప్యాచ్ లాగా ఉంది. ఆయన పర్మిషన్ తీసుకొని నేను చేశాను. ఎవరైతే డైరెక్టర్ కుదరక జస్ట్ లెఫ్ట్ రైట్ అవి ఇవి కొట్టాయి అక్కడ కొన్ని సీన్స్ లో, అవి మాత్రం కొంచెం. సో ఇప్పుడు మేడం ఈజ్ వెరీ మచ్ రెడీ టు వర్క్ చేసి ఇవ్వండి, లేదా అందరూ హెల్ప్ కావాలి, హెల్ప్ కావాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. నేను తార అక్కడ ఉంది అని అనుకున్నారు కదా, కొంచెం కింద పడేలాగా అయిపోయినాను. కింద పడకుండా కాపాడమని అడుగుతున్నాను అంతే. ఇది తారా మాస్టర్ తోటి జరిగినటువంటి ఇంటర్వ్యూ చూశారు మీరు అందరూ. కానీ ఒకప్పుడు ఉధృతంగా ఒక ధృవతారగా ఎదిగినటువంటి తారా మాస్టరు ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ విషయంలో కానీ, ప్రొఫెషనల్ స్పిరిట్ విషయంలో కానీ ఇది తగ్గలేదు, కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి ఆవిడకి కొంత హెల్ప్ అవసరం ఉంది. అలాగే హెల్ప్ అంటే నేను అందరినీ పోయేది అడగలేనయ్యా, బట్ వర్క్ ఇప్పించండి నాకు. నేను ఇంతమందితో చేశాను, ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశాను, అందరి జనరేషన్స్తో చేశాను, బట్ ఆయన నా వర్క్ అనేది ఉంటుంటే ఆర్థికంగా ఇది అవుతాను, మానసికంగా కూడా నేను ధైర్యంగా ఉంటానని చెప్పేసి ఒక రిక్వెస్టింగ్గా ఆవిడ అడుగుతున్నారు. ఇది ఇండస్ట్రీ పెద్దల దృష్టికి, ముఖ్యంగా స్టార్స్ దృష్టికి వెళ్ళి వర్క్ కనుక ఇచ్చినట్లయితే అదే ఎనర్జీతో నేను చేస్తానని చెప్తున్నారు. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్. ఆ వర్క్ మీకు రావాలి, ఆ ఎనర్జీతో మళ్ళీ మీరు పనిచేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. నమస్తే మేడం. అందరికీ థ్యాంక్స్.